హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చందు స్టైల్. ఈరోజు చందు స్టైల్లో 3-4 డేస్ లేదా ఒక వారం నిల్వ పెట్టుకుంటేట్టు మామిడికాయ చట్నీ చూద్దాము ఏ విధంగా అనేది. ఫస్ట్ మామిడికాయని చెక్కు తీసుకోవాలి, నీట్గా చెక్కు తీసేసుకొని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కోసుకోవచ్చు, లేదంటే మేము కొత్త విధంగా తురిమి చేసామండి. చూడండి వీడియో. ఈ విధంగా మామిడికాయని తురుముతున్నాము చూడండి. అంటే మనకు నచ్చిన స్మూత్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేము ఈ విధంగా రోకట్లో వేసుకొని దంచుకోనికే పెట్టుకున్నాము మామిడికాయ తురుముని. చూడండి ఎంత మంచిగా తురిమామో. ఇందులో కొద్దిగా తగినంత జీలకర్ర వేసుకొని రుబ్బాలి ఫస్ట్. చూడండి మేము ఏ విధంగా రోకట్లో వేసుకొని దంచెడితే చాలా బాగుంటుంది చట్నీ. పాతకాలం వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు కదా, ఇప్పుడంటే మిక్సీలలో వేస్తున్నాం అందరం. చూడండి ఏ విధంగా ఉంటుందో. అలాగే ఇందులో వెల్లిపాయలు తగినంత వేసుకొని రెండు కలుపుకొని కచ్చకచ్చగా దంచుకోవాలి. చూడండి ఈ విధంగా దంచుతూ ఉంటే చాలా మంచిగా సువాసన వస్తుంటుంది. నెక్స్ట్ వన్ తురిమినది మామిడికాయ తురుము ఉంది కదా, అది అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని చూడండి ఎంత బాగా నీట్గా తురిమామో. ఇలా తురుముకొని మనం దంచుకోవాలి దీన్ని. మామిడికాయ తురిమేసి కొంచెం పక్క దంచుకోవాలి. జీలకర్ర వెల్లుల్లిపాయ వేస్తేనే ఎంత సువాసన వస్తుంది. చిటికెడు పసుపు, తగినంత కారం, ఎవరికి టేస్ట్ తగ్గట్టు కారం సరిపడా ఉప్పు. వేసి అన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకొని దీన్ని తీసి ఒక బౌల్లోకి నీట్గా తీసుకోవాలి. దేని మంటలు వేస్తుంది. కట్ చేయి.
కళాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్, మెంతులు, జీలకర్ర, ఆవాలు, అవి బాగా కాయినాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసి ఒక 2 నిమిషాలు వేసుకోవాలి. పచ్చి వాసన పోతుంది. మామిడికాయ పచ్చదనం అనేది వాసన పోతుంది. ఇలా చేసుకుంటే మామిడి పచ్చడి 3-4 రోజులు, వారం రోజులు నిల్వ ఉంటుంది.